వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ దేశానికే రోల్ మోడల్. సర్కారు బడి విద్యార్థులే ఫ్యూచర్ లీడర్స్. తెలంగాణ భవిష్యత్తు రాష్ట్ర పునర్నిర్మాణం అద్దాల మేడల్లోనూ రంగుల గోడల్లోనూ లేదని, తరగతి గదుల్లోనే ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అందుకే విద్యారంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందంటూ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 8.5% అంటే 27,000 కోట్లు విద్యారంగానికే ఖర్చు చేస్తున్నామంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 15 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. పాఠశాలలో అల్పాహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. విద్యారంగంపై పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అంటూ కూడా మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కానీ ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలు వెళ్తే సరైన చదువు రాదని, ఉపాధి అవకాశాలు దొరకని అనుమానాలు ఇప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్నాయి. వాటిని రూపుమాపేలా ఈ రోజు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో ఒక బృహత్తర ప్రణాళికతో మీ ముందుకొస్తున్న 4 కోట్ల తెలంగాణ ప్రజల బిడ్డలకు భరోసా ఇచ్చే బాధ్యత నాది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హామీ ఇచ్చారు. కులాల అడ్డుగోడలు కూర్చేందుకే అన్ని వర్గాలకు ఈ అంతర్జాతీయ స్కూల్ అంటూ కూడా పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ రోజు సీఎం అయ్యానంటూ కూడా వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేటి నుంచి మొక్కల పండుగ వన మహోత్సవాన్ని గుర్రంగూడలో ఘనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు 35.50 కోట్లతో భారీగా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా వన మహోత్సవం 2026 కు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు శ్రీకారం చుట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ ప్రాంతంలో ఈ రోజు సాయంత్రం 4:15 ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నాగలింగం మొక్కను, మంత్రి కొండా సురేఖ గారు నేరేడు మొక్కను నాటుతారని అటవీ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. వన మహోత్సవం ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు 35.50 కోట్ల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో అటవీ, ఎకో టూరిజం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్ గా శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా. నేటి మంత్రివర్గ అనధికారిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు అవకాశం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో ఉదయం 11:30 జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ అనధికారిక సమావేశంలో రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాలు, వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటల కొనుగోలుకు సంబంధించి వ్యవసాయ సీజన్ కు సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చకు రానుంది. అలాగే రైతు భరోసాను ఒకే విడతలో వరుసగా 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. విద్యా వ్యవస్థలోని లోపాలతో పిల్లలపై ఒత్తిడి పడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారు. దేశంలోని విద్యా వ్యవస్థ పిల్లల్ని మరి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక సికార్లో ఉమేష్, డెహ్రాడూన్ లో రియా అనే ఇద్దరు స్టూడెంట్లు సూసైడ్ చేసుకోవడం తనను ఎంతగానో కలిచివేసిందంటూ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరి ఇకనైనా వెంటనే రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. విద్యుత్ ఉద్యోగులకు డిఏ పెంపు. విద్యుత్ ఉద్యోగులకు 1.621% మేర డిఏ పెంచుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సౌదాలోని జెన్కో ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డిఏను వెంటనే పెంచే ప్రతిపాదనకు వారు పచ్చజెండా ఊపారు. దీంతో విద్యుత్ ఉద్యోగుల డిఏ 17.651% నుంచి 19.272% చేరినట్లు అయింది. ఈ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 9.35 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మేలు జాతి సన్న రకాలకు ప్రోత్సాహం అంటూ మంత్రివర్గ ఉపసంఘంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. వ్యవసాయం లాభదాయకం కావాలని, రైతులు ఆర్థికంగా ఎదగాలని, పేదలు సన్నబియ్యం తినాలని, జాతీయంగా అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న 7 మేలు జాతి సన్న రకాల సాగును ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. వీటి ద్వారా వరి సాగులో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరింత ముందుకు దూసుకెళ్తుందని వివరించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యక్రమాలు, నిల్వ సదుపాయాలు, వానాకాలం సాగు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షత మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది.